టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాపం ఏదో టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. వి మిస్ యు ఎ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఇక్కడ తగ్గలేదా? మ్యామ్, ఫోన్ అంత మిస్ అవుతున్నావా నువ్వు? నంబర్ తీసుకున్నావా? రావే రా, రమ్మన్నా. రిజల్ట్స్ వచ్చారా? యో ఏందయ్యా ఇది? ఓ ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువ వేసాడా? రే 8 మార్కులు వచ్చాయంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మనం. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు గానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట. కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని వచ్చాయా? యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. వాట్రే కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అవమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డిడ్ంట్ ఫర్గెట్. నేను ఆగను. సారీ రా. నీ సారీ ఏం అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. బంగారం ఉంచు. నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా. అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు నవ్వరా. ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులేంటి అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజు వేస్ట్ అవ్వలేదని అంటున్నారా? ట్రూ. అంతే అంతే నాన్న, అలాగే జీమాట్ కూడా రాయమన్నా. నాన్న జీమాట్ కి పెట్టిన కదా, నేను రాయను. జీమాట్ ఒక్కటి నా కోసం నాన్న, ప్లీజ్ 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 ప్లీజ్. నీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా అంకుల్. పాప రాయనేమ్మా, ఆశపడుతోంది, ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. అను అను నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటే? ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా. దాన్నే శాడిజం అంటారు. ఐ లైక్ ఇట్. సాటిస్ఫై అయింది చాలు. ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు. అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే కానివరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరితే ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దా ఆంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. తాగలరా, మనీ అడ్జస్ట్ అవ్వలేదురా. మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు. అసలే మనీ మైండెడ్ ఫెలో. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నా. రే అను. అర్జున్ ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా. తీసుకో తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయం వేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు. అయ్యోసారి విషయం లాగా ఏంటి స్వీట్ దగ్గరికి వెళ్ళి అచ్చు నాలా ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బాబా? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసిందిరా. Paper is very tough, bro. I tried my level best. Exam రాయాలి.
ఓరిడమ్మ బడువా ఏందా రే చింటూ రే చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా. అర్జున్ని నిన్న ఉండవే, అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమహారదశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం అప్పుడు చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్ గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే. సార్ సార్ రండి. వావ్, సినిమా 100 డేస్ ఫంక్షన్ ఎడవడేంటి? అంతా మీ దయ సార్, రండి. మా నాన్నని పరిచయం ఓకే. చేస్తాను. కూర్చోండి సార్. నాన్న ఈయన సర్వేష్, ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో, రండి 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 రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం తీసుకోరా? Yeah, sure. Waiter, ఏదైనా రామా. ఇస్తే, ఆ. మర్చిపోయాను, ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. ఈయన సర్వేష్ అని, ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్, హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. కమ్ నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్ గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే, నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వరీ. బ్లెస్ మీ మాయా. పిల్లని నాశనం చేసావు కదరా. ఛ! దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది. సార్ ఆపండి సార్. రేయ్, ఇట్రా, కమ్ హియర్. వన్ మోర్. కంటిన్యూ. కంటిన్యూ సార్. He's thirsty. మా బాబు పార్టీ అద్దరు అర్జున్, ఏంటి పడుకోలేదా? మూడ్ బాగాలేదు అర్జున్. ఓ అమ్మతో గొడవ. ఓహో. జీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. పెళ్లి పెళ్లి అని ఒకటే గోల. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్, నాకు చదువుకోవాలని ఉంది. నీతో పాటు ఉండాలని ఉంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? హే అను, నేనెలా అను? నా వల్ల. మరేంటి అర్జున్, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఉండిపోవచ్చుగా. I'll miss you. You'll be fine. హలో సార్, అంతా ఓకేనా? వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా? ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు? అంటే చిన్న ప్రాబ్లం, నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు. వాళ్ళకి జీమాట్ లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది. సో అంటే యూనివర్సిటీలో 2 సీట్లు మిగిలాయి, అందుకని. అంటే కష్టమా సార్? పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. నీకు ఓకేనా? ఓకే అంటే ట్రై చేస్తాం, రాకపోతే ఏం చేస్తాం? ఓకే. అమ్మయ్యా, ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు. అమ్మయ్యా, ఒప్పేసుకున్నాడా? అయితే అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమంటారా? హలో 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 హలో. ఏముంది తను? ఏమం లేదు, ఏమంది? ఏం లేదు. నో నో. నథింగ్. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి? చెప్పు. అడిగి శంకర్ శాస్త్రి, ఈఎస్ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి?
చెప్పు. నో చెప్పద్దు. ప్యాన్ పమా పి అనుపమ, ప్యాన్ పమ, ప్యాన్ పమ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే హాయ్ అండి, నా పేరు అనుపమ. నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా? యా ష్యూర్. ఒక్క విషయం, తనకి ఇది సర్ప్రైజ్, ప్లీజ్ చెప్పొద్దండి. నీకు తనంటే